అందరికీ నమస్కారం. నేను మీ వంగవీటి నరేంద్ర. 2 రోజుల క్రితం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఏసీబీ కోర్టు లిక్కర్ కేసులో ఆయన మీద క్లీన్ చిట్ ఇచ్చారు. ఎటువంటి సంబంధం ఆయనకి లేదని, కంప్లైంట్ చేసినటువంటి అధికారిని కూడా ఒత్తిళ్లు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఏ సంబంధం లేదని చెప్పని క్లీన్ చిట్ ఇప్పించారు. మరి బాబు గారు అసలు ఆయన యొక్క చిట్టా ఏంటంటే 18 కేసులు ఉన్నాయండి ఆయన మీద. ఈ 18 కేసుల్లో ఆయన అధికారంలోకి వచ్చి ఆయన అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేయొచ్చో ఇప్పుడు ఈ కేసులో ఆయనకి క్లీన్ చిట్ ఇప్పించుకున్న ఒక పెద్ద ఉదాహరణ. ఇంకా మిగతా విషయాలకు వస్తే ఇంకొక కేసు ఏంటిదంటే స్కిల్ డెవలప్మెంట్ దానిలో 300 కోట్ల విషయంలో 2023 చాలా స్పష్టంగా ఎన్నో రకాలుగా దొరికినా అడ్డంగా బుకాయించి ఆయనకున్నటువంటి ఛానల్ ద్వారా చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా ఇరికించారని చెప్పారు. ఇంకా చిన్న పిల్లవాడితో సహా తెలిసినటువంటిది ఇంకొక కేసు ఏంటిదంటే పాపులర్ కేసు. అది ఓటుకు నోటు. ఈయన శిష్యుడైనటువంటి ఆ రోజుల్లో రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి తెలంగాణ, ఆయన్ని పంపించి స్టీఫెన్సన్ని కొందామని బేరం ఆడింది, ఈయన ఫోన్లో మాట్లాడింది, అన్నీ కూడా చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు గారు పని అయిపోతే వాడుకుని వదిలేసి ఏదన్నా ఎవరినన్నా మాట్లాడతారు. అదే పందాలో కేంద్రాన్ని కిందటిసారి అన్ని రకాలుగా తిట్టి ఇవాళ మళ్ళా కేసు అన్ని రకాలుగా హీరింగ్కి దగ్గరకు వచ్చి శిక్ష పడుద్దని భయంతో మళ్ళా కేంద్రం చుట్టూ ఆయన తిరగటం, బతులాడుకోవటం, ఇవన్నీ మనందరికీ తెలిసిందే. ఇలాంటి ఒక నేర చరిత్ర కలిగినటువంటి ముఖ్యమంత్రి, అది కూడా కాకుండా నోటికొచ్చినన్ని అబద్ధాలు ఎన్ని ఆడతారనేది ఇంకొక ఉదాహరణ కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటిదంటే అది ఆయన ఏ రోజు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి రైతులంటే ఎందుకో చాలా చాలా ద్వేషం అండి. మరి ఎందుకని ఆయన రైతుల మీద ఇంత కక్ష నాకు తెలియదు. ఇప్పుడు 3 పంటలు పండే భూముల్ని నేను అంతర్జాతీయ రాజధాని కడతానని చెప్పి దాదాపు 40,000 ఎకరాలు ఆడ దగ్గర నుంచి చాలా బలవంతంగా లాక్కుని దాన్ని ఆయన అనుకూలమైన మీడియా ద్వారా ఏమని చెప్పారంటే రైతులే స్వచ్ఛందంగా వెండిపళ్ళెంలో పట్టదారు పాస్బుక్లు తీసుకొచ్చి నాకు మేళతాళాలతో అప్పచెప్పారు, ఇక్కడ అంతర్జాతీయ రాజధాని మీరే కట్టాలి బాబు గారు అని చెప్పాను. మరి కట్టాలనుకున్నటువంటి ఇదే బాబు గారికి కేంద్రం నుంచి దాదాపు 5,000 కోట్లు తీసుకుని ఏం చేశారండి? తాత్కాలిక కట్టడాలు కట్టాడు. ఇది మేం చెప్పట్లేదండి, ఆయన చెప్పిన మాటే. మరి మళ్ళా తిరిగి ఏం చేశారు? రైతులకు ఇక్కడ అన్యాయం అయిపోతుందని చెప్పని గత ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసేసింది ఈ అంతర్జాతీయ రాజధాని యొక్క ఆలోచన అని చెప్పి మళ్ళా తిరిగి అదే రైతులు ధర్నా చేస్తుంటే మీకు మేము న్యాయం చేస్తామని చెప్పి మొన్న అధికారంలోకి వచ్చి వారం క్రితం జరిగినటువంటి ఆ రైతుల యొక్క సదస్సులో ఆయన చెప్పింది ఏంటంటే మీరిచ్చినటువంటి 40,000 ఎకరాలు ఒక చిన్న మున్సిపాలిటీకి పనికొస్తుంది అని చెప్పి ఇది నాకు సరిపోదు, ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం కట్టాలంటే ఇంకా నాకు 55,000 ఎకరాలు నాకు కావాలని చెప్పని అడగడం జరిగింది. అంటే నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నానండి. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని, మీకు సంబంధించిన మీడియా కానీ ఏదైనా కానీ మీరు ఒక చాలా విజన్ ఉన్న నాయకుడు అని చెప్పాను. మనకు అంతర్జాతీయ కట్టడానికి, రాజధాని కట్టడానికి అంటే ముందే మీకు విజన్ లేదా? ఎన్ని ఎకరాలు కావాలనేది తీసుకున్నటువంటి అన్ని ఎకరాల్లో మీరు ఈ మొన్న అధికారంలోకి వచ్చినాక ఎన్ఆర్ఐలకి ఇక్కడ నేను ఎకరం 20 కోట్లకి ఇస్తాను, ఎవరన్నా వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పాను. మరొక మున్సిపాలిటీకి సరిపోయే దానిలో మీరు ఈ ట్రేడింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? అంత అమ్మడానికి వీలుగా ఉండేటువంటి ల్యాండ్ ఉన్నప్పుడు మీరు దాన్ని వినియోగించకుండా అమ్మకానికి పెట్టి ఇప్పుడు నాకు మున్సిపాలిటీకి మాత్రం సరిపోద్దని చెప్పిన మాటలు ఎంతవరకు అది సమంజసం? నేను ఒకటే డిమాండ్ చేస్తున్నానండి చంద్రబాబు నాయుడు గారిని, మీరు తీసుకున్నటువంటి ఈ 40,000 ఎకరాలకి అసలు క్లారిటీతో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏమని? మీరు రైతులకి ఎంత భూమి అలాట్ చేశారు, ఎక్కడ అలాట్ చేశారు, అది కాకుండా మీరు కట్టాలనుకున్నటువంటి శాశ్వత అసెంబ్లీ సెక్రటేరియట్ ఎక్కడ, దానికి ఎంత కేటాయించారు, అది కాకుండా స్పోర్ట్స్ విలేజ్కి ఎంత, ఐటీ పార్కులకి ఎంత,
మిగతా ఇంకా ఎవరెవరికి ఈ భూముల్ని మీరు దారాదత్తం చేశారో దాని మీద మేము శ్వేతపత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది చేసిన తర్వాత మీరు రండి. ఎందుకు సరిపోదు మీరు తీసుకున్నటువంటి 40,000 ఎకరాలు? ఇంకా మీకు ఏం చేయడానికి, మీకు ఇంకా ఈ 3 పంటలు పండే యొక్క భూముల్ని మీరు ఆక్రమించుకుని అధికారాన్ని అడ్డు పెట్టుకుని మీరు వ్యాపారం చేస్తానిక ముందు తీసుకున్నటువంటి 40,000 ఎకరాలకి మీరు శ్వేతపత్రం రిలీజ్ చేసి ఏది ఎంత అలాట్ చేశారని చెప్పిన తర్వాత మీరు ప్రజల ముందుకు వస్తే బాగుంటుందని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. నమస్కారం.